వీళ్ళ చెల్లెలకి అమ్మ సర్ప్రైజ్ ఇచ్చేదా అయిపోయాయి అనుకుంటారా. హాయ్ గాయస్, నేను మీ చందాపురం బిడ్డ. ఇప్పుడు మా చెల్లెల కాలేజ్ ఇంకా వస్తుంది. ఎలా అంటే దానికి 5:30 6 o'clock అంత కాలేజ్ కదా. సో నేను దానికి సర్ప్రైజ్ చేయాలనేసి అది నన్ను ఇంకా క్యారమిల్ పడ్డింగ్ అడుగుతా ఉండే. దానికి తెలియకుండా సర్ప్రైజ్ ఇస్తాము అనేసి క్యారమిల్ పడ్డింగ్ చేసేకి పోతా ఉన్నాను. ఏమి ఎవడు ఈ బిట్ సర్ప్రైజ్ ఇచ్చేది అయిపోతా ఉంది అనుకుంటే, నాకు సర్ప్రైజ్ ఇచ్చే కాన్సెప్ట్ అంటే ఇష్టము. మీకు ఇష్టమైతే డైలీ ఒక ఫుడ్ వాళ్ళకి ఏమి ఇష్టమో అదంతా చేసియండి. దాంట్లో ఉండే ఖుషి ఆనందం వేరే ఏం ప్లానులే. మన చేతిలో కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కునేంత కాసు లేకుంటే పోనీ ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ ఆర్ సర్ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళు ఖుషి పెడతాము. రాండి ఎట్లా చేస్తానని చూపిస్తా. 2 బన్ ఎత్తుకుండాను. మీకు బ్రెడ్ ఇష్టం అంటే బ్రెడ్ 3 pieces ఎత్తుకుండా. ఇట్లా మీకు ఆ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ వేసుకోండా. సో ఇప్పుడు తక్షణంకి నాదే 2 పైనాపిల్ ఫ్లేవర్ ఇంకా ఆర్టిఫిషియల్. సో నేను 2 drops వేస్తా ఉన్నాను. 1 2 3 పీస్ బ్రెడ్కి కానీ 2 బన్కి 2 కోడిగుడ్లని కొట్టుకొని బాగా తిప్పుకొని దీనిలో వేయాలి. దాని తర్వాత చక్కెర బెల్లంలో చేసే తెలుసు. చక్కెర 4 tablespoons వేసుకొని స్వీట్నెస్. 1 గ్లాసు పాలు ఎత్తుకండి. 1 పెద్ద గ్లాస్ పాలు ఎత్తుకొని దీని చేతిలో వేసుకున్నాను. సో 1 గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ వేసుకోండి. అది బాగా ప్లెయిన్ కావాలి కదా. దానికి ముచ్చులు వేసుకొని రుబ్బుకొని పోతాం. రండ ప్యాన్ ఎత్తుకొని క్యారమిల్ చేసుకోవాలి. క్యారమిల్ చేసేకి చక్కెర ಮತ್ತು నీళ్ళు 1/2 గ్లాస్ వేసుకున్నాను. వీటికి బాగా ఫ్రై చేసుకున్నాను. సో తిప్తా ఇట్లా బ్రౌన్ కలర్ అవుతూ ఉంటుంది. అప్పుడు క్యారమిల్ ఫామ్ అవుతుంది. చూడండి రెడీ అయింది. బ్రౌన్ కలర్కి వచ్చింది. జాస్తి మడిపియతండ లోపల వేసుకొనేసి ఇక్కడ బాండిగ్లా నీళ్ళు పోసుకొని దీన్ని పెట్టేసి దాని లోపల దాన్ని పెట్టేసి ఒక 10 minutes వెయిట్ చేయండి. ఒక 5 minutes ఇట్లా లిడ్ మూసి ఒక 5 minutes అమిటికి లిడ్ ఓపెన్ చేస్తాము. కావాలని ఇట్లా క్యారమిల్ కేక్ పడ్డింగ్గా చేసిన నేను సాఫ్ట్గా వచ్చింది చూడండి. సో మీరు ఇట్లా చేసుకొని తినండి. మీ చెల్లెలకి ఏం కావాలో అదంతా చేసి పెట్టండి. సిస్టర్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్ రాదర్ దెన్ అదర్ లవ్స్. బాయ్ బాయ్.